టీడీపీ హైకమాండ్ కొత్త ఫార్ములాను ఫాలో అవుతుందా? పదవులు కొందరికే పరిమితం కాకుండా యాక్షన్ ప్లాన్స్ అమలు చేస్తుందా? ఏళ్లుగా పదవుల్లో ఉన్న వారిని పక్కన పెట్టడం ఖాయమైపోయిందా? రెండోసార్లు పదవుల్లో ఉంటే మూడోసారికి రెస్ట్ తీసుకోవాల్సిందేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ పంతయ్య వేరు. ఇక్కడ అన్ని పార్టీలోనూ ఉన్నట్లు ఉండదు పరిస్థితి. కొంచెం క్రమశిక్షణ ఎక్కువ అని చెబుతూ ఉంటారు. పార్టీ ఆరంభం నుంచి అదే ఉంది, ఇప్పటికీ అది కొనసాగుతోంది. ముఖ్యంగా పదవుల ఎంపికలో టీడీపీ పెద్దలు మొదటి నుంచి ఆచితూచి వ్యవహరిస్తున్నారన్న పేరు ఉంది. సామాజిక సమతూకం, సీనియారిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీలో పదవులంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అదే అధికారంలో ఉంటే ఆ డిమాండ్ మరింత ఎక్కువగా అవుతుంది. ఈసారి కూటమి ప్రభంజనం పార్టీ అధికారంలోకి రావడంతో గతంలో ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్దలు ఈసారి వినూత్నంగా ఆలోచిస్తున్నారన్న టాకు నడుస్తోంది. పదవుల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రివర్గ కూర్పులో వినూత్నంగా ఆలోచించి అందరినీ ఆశ్చర్యపరిచారు చంద్రబాబు. చాలా మంది సీనియర్లకు కూడా చోటు ఇవ్వలేదు. కూటమిలో మిత్రపక్షాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సిన నేపథ్యంలో చాలా మంది సీనియర్లకు మినిస్ట్రీలు మిస్ అయ్యాయి. పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, గంటా శ్రీనివాస్ లాంటి హేమీలు కూడా పక్కన పెట్టారు చంద్రబాబు. ఇక టీడీపీ అధికారంలో ఉంటే కీలక పదవుల్లో ఉండే యనమల, అశోక్ గజపతిరాజుకు కూడా ఈసారి అవకాశం రాలేదు. దీంతో కారణాలు ఏమైనా ఉంటాయన్న చర్చ ఇప్పటికీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పదవుల గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో పర్యటించిన నారా లోకేష్ తన మనసులో మాటను బయటపెట్టారు. 2 సార్లు పదవిలో ఉన్న వ్యక్తి ఆ తర్వాత ఉన్నత పదవికైనా వెళ్ళాలి, లేదా ఓ విడత ఖాళీగా అయినా ఉండాలంటూ తేల్చి చెప్పేశారు. పార్టీ కోరుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయినా తానైనా పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తలా పనిచేయాలంటూ కుండ బద్దలు కొట్టేశారు లోకేష్. దీంతో లోకేష్ వ్యాఖ్యలు టీడీపీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. లోకేష్ వ్యాఖ్యలు వెనక పలు కారణాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే కొందరు నేతలు ఏళ్లుగా పదవుల్లో ఉంటున్నారన్న వాదన వినిపిస్తోంది. పార్టీలో అయినా పదవుల్లో అయినా ఆ ముఖాలే కనిపిస్తున్నాయన్న వార్తలు, విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే పార్టీలో కొత్త వారిని కూడా ప్రోత్సహించేలా, యువరక్తాన్ని ఎక్కించేలా సీనియర్లను నిర్మోహమాటంగా పక్కన పెట్టేయాలన్న నిర్ణయానికి వచ్చిందట టీడీపీ హైకమాండ్. ఈసారి ఎలాగూ కూటమి సర్కార్లో చాలామంది సీనియర్లను పక్కన పెట్టేశారు. ఇప్పుడు పార్టీ పదవుల విషయంలో కూడా అదే ఫార్ములాను పాటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. లోకేష్ వ్యాఖ్యలు బట్టి చూస్తే ఇప్పటికే 2 సార్లు పదవులు ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వరాదని నిర్ణయించుకున్నారట. క్షేత్రస్థాయి మొదలుకొని పార్టీ టాప్ పోస్టుల వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అదే ఫార్ములాను అనుసరించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఎవరేమనుకున్న ఈ విధానాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేయబోతున్నారని సమాచారం అందుతుంది. ఆ ప్లానింగ్లో భాగంగానే లోకేష్ నోట పదవుల గురించి ప్రస్తావన వచ్చినట్లు చెబుతున్నారు. లోకేష్ తాజా వ్యాఖ్యలతో సీనియర్లలో ఒక అలజడి మొదలైందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా సీనియర్ల వల్ల ఇన్నాళ్ళు పదవులకు దూరంగా ఉండిపోయిన ఆశావాహుల్లో మాత్రం ఆశలు చిగురిస్తున్నాయట. ఇదేదో బాగానే ఉందని చర్చించుకుంటున్నారట. కూటమిలోని ఇతర పార్టీలు, జనసేన, బీజేపీలో కూడా ఇదే విధానంపై చర్చ జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీలో అంటే ఓకే, కానీ జనసేన, బీజేపీలో ఇలాంటి విధానం ఆచరణ సాధ్యమేనా అన్నది కూడా చూడాలి మరి.